బలహీన పడిపోతూ ఉన్నారు. చూడండి, దినాల్లో అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు, ప్రభు రాకడ సమీపంగా ఉండేటటువంటి దినాలు, ప్రారంభం అద్భుతంగా ఉంది. కొత్తగా రక్షింపబడిన దినాల్లో మండుతా ఉంది ప్రభు కొరకు నేను ఈ విధంగా జీవించాలా, ప్రభు సేవ నేను ఈ విధంగా చేయాలా, ప్రభు కొరకు నేను ఇట్లా జీవించాలా, మంట లోపల రగిలిపోతా ఉంది. అయితే రాను ఏమైపోతా ఉంది? చల్లారి పడిపోతుంది, బలహీన పడిపోతా ఉన్నాం. ఆ బ్రదర్ ఇలాగుంటే నేనెందుకు ఉండకూడదు, ఆ సహోదరు ఇలాగుంటే నేనెందుకు ఉండకూడదు. కనుక మనం చూస్తే ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఏముందంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు మాత్రమే చూడాలంట. అదే మీరు ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూస్తే విశ్వాస వీరుల పట్టిక ఉంది. ఆడ విశ్వాస వీరులు అందరూ ఉన్నారు. అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అద్భుతమైనటువంటి విశ్వాస వీరులు. అయితే వాళ్ళందరి జీవితాలలో ఏదో ఒక సందర్భంలో వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళే. అబ్రహాము తన భార్య మాటను ఇస్మాయిల్ సంతానాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. ఇలాగ మనం చూస్తా పోతే అందరూ ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళు, ఏదో ఒక పాపం చేసిన వాళ్ళు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయంలో, అయ్యా మీరు ఎవరి వైపు చూడొద్దు, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు మాత్రమే చూడండి. యేసు వైపు. ఈ సైడ్ ఆ సైడ్ చూస్తే ఏమవుతుంది? మరి కార్లో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాము, మనం ఎట్లా చూడాలి? రోడ్డు వైపు చూడాలా. ఆ సైడ్ ఈ సైడ్ చూస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది కదా, ఒకసారి ప్రాణాలు కూడా పోతాయి. కనుక మనం ఎవరి వైపు చూడవద్దు. వాళ్ళ వైపు చూస్తే మనం పడిపోతాం, బలహీన పడిపోతాం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులైపోతా ఉన్నారు. కనుక ఒకసారి పరీక్షించుకుందాం, ఎక్కడ బలహీన పడిపోయినావు? నీ పరుగు గొప్పది, నీ ప్రయాణం గొప్పది. నువ్వు పరము చేరే వరకు ఒక గొప్ప ఉద్దేశంతో నేను పిలువబడినాము. పరలోక ప్రయాణంలో ఉన్నాము, కనాను ప్రయాణంలో ఉన్నాము. మధ్యలో ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు అన్నిటినీ మనం ఓర్చుకొని ఆ పరమ కానానైన పరలోకం చేరు వరకు విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలా. ఒకవేళ ఎక్కడైనా బలహీన పడిపోయినావా, ఎక్కడైనా నిరుత్సాహపడిపోయినావా, నా బతికింతే, నా జీవితం ఇంతే, నా జీవితంలో దేవుని యొక్క అద్భుతాలు నేను చూడలేకపోతా ఉన్నాను, దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను చూడలేకపోతా ఉన్నాను, అయ్యో నా దేవుడు నన్ను విడిచిపెట్టినాడు. ఎన్నోసార్లు బలహీన పడిపోయినావా, నిరాశ పడిపోయినావా? లేదు బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే పిలిచినాడు, నిన్ను దీవించడానికే దేవుడు పిలిచినాడు. నీ 2 చేతులకు ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన 2 చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. నీ తల మీదకి ఆశీర్వాదాలు ఇవ్వాలని యేసు ప్రభువు తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. శరీరం అంతా కూడా చిత్రవద గావించబడి దేని కొరకు తెలుసా? నిన్ను దీవించాలా, నిన్ను ఆశీర్వదించాలా. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం, పరలోకపు ఆశీర్వాదం, నిత్యం నిలిచి ఉండేటటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. అయితే బలహీన పడిపోయినావా? యాకోబు బలహీన పడిపోయినాడంట కదా. ఒక చోట ప్రాణంలో ఉంటే, ఓ చోట పడుకుంటే దూతలు ఎక్కుతూ దిగుతూ యాకోబుకు కనపడినాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు? ఇది దేవుని స్థలమే కానీ మరొకటి కాదు. అక్కడ యాకోబు లేచినాడు, తాను అనుకున్న పని జరిగించినాడు, దేవుడు తిరిగి వచ్చినాడు, అక్కడ దేవునికి బలిపీఠం కట్టినాడు కదా. ఒకవేళ యాకోబు లేచి ఉండకపోతే బలిపీఠం కట్టి ఉండేవాడు కాదు కదా. ఇంకా మనం చూస్తే తప్పిపోయిన కుమారునికి ఆ యొక్క పందుల పొట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఏం జ్ఞాపకం వచ్చింది? తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. దేవుని వాక్యంలో రాయబడింది, బుద్ధి వచ్చినప్పుడు అనే మాట రాయబడింది. వచ్చిందా? మనకు బుద్ధి వచ్చిందా? బుద్ధి లేక బతుకుతూ ఉంటాం చాలామంది. రక్షింపబడినామని చెప్పుకుంటూ ఉంటాము, బాప్తిజం తీసుకున్నామని చెప్పుకుంటూ ఉంటాము. మన మాటలు మారడంలే, మన తలంపులు మారడంలే, మన చూపులు మారడంలే, మన క్రియలు మారడంలే, మన జీవితం మారడంలే, ఏం మార్పు లేదు. అలాగే కొనసాగుతూ పోతూ ఉంటాం. ఒకసారి మేము సువార్తకు పోతా ఉన్నాము. సువార్తకు పోతా ఉంటే వ్యాన్లో పోతా ఉంటే ఎదురుగా ఒక స్కూటర్ ఆయన వచ్చి గుద్దినాడు. లోపల సంఘ పెద్ద ఉన్నాడు, బండ బూతులు తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎంత అసహ్యంగా తిరుగుతూ ఉన్నాడు అంటే అంత అసహ్యంగా అన్న ఆగన్నా, మనం ఎక్కడికి పోతున్నాం? సువార్తకు పోతున్నామన్నా. ఏందన్నా తిట్టకూడదు కదా మనము. సరే ప్రభా క్షమించు ప్రభా అంటే మన జీవితంలో పోలే ఇవి. ఊరికే పైకి చెప్పుకొని బతుకుతూ ఉన్నాము, పైకి మాట్లాడుతూ ఉన్నాం, కానీ మన జీవితంలో ఇలాంటి పెట్టుకొని కొనసాగుతూనే ఉన్నాము.
ఇలాంటివన్నీ మనము తీసేసుకోవాలా. పాత జీవితం, జాగ్రత్తగా వినండి, పాత జీవితం, రోత జీవితం, పాత తిత్తులు, పాత ద్రాక్షారసం, పాతదైనటువంటి జీవితం, ఇవన్నీ మనం తీసివేసుకున్నప్పుడే క్రొత్త జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ బలహీన పడిపోయి ఉంటే ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభా కొన్ని కారణాల వల్ల నేను బలహీన పడిపోయినా తండ్రి నన్ను క్షమించు.